గలతీ పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఎవని భారము వాడు భరించుకొనవలెను కదా. ఇదేంటంటే ఎవరి భారం వాడు భరించుకోవాలి, మొహమాటం లేకుండా చెప్తున్నాడు. సహజంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అంటాం. అవునా? మనం సహజంగా ఏమి ఎదురు చూస్తామంటే వ్యక్తులు మనల్ని పట్టించుకోవాలని మనం చూస్తాం. అది కొంతవరకు సబబే, దాంట్లో తప్పేమీ లేదు. కానీ మన ఆలోచనలో ఎక్కువ మన ఎదుటి వాళ్లే నన్ను పట్టించుకోవాలి, ఎదుటివారే నన్ను ఎక్కువ చూడాలని ఒకవేళ మనం కోరుకుంటున్నట్లయితే అది సమంజసము కాదు అని నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. అక్కడ ఏమంటున్నాడు ఆయన? చూడండి, ప్రతివాడు తన బరువును తానే ఎవరు మోయాలి? ప్రతివాడు తన బరువును పక్కన వాళ్ళ మీద వేయాలి అని ఉందా? ఏమనుంది? ప్రతివాడు తన బరువును తానే మోసుకోవాలి. అంచేత ఏమండి, మన బరువు మనం మోసుకుంటే వచ్చే దానికి రిజల్ట్ ఏంటండి అని మీరు అడగచ్చు. చూడండి, దాని ముందు వచనంలో ఉంటుంది, అతనికి ఎలాంటిది కలుగుతుందంట? ఏమండి, తనను బట్టియే తనకేం కలుగుతుందంట? అతిశయము కలుగుతుంది. ఇక్కడ అతిశయం అంటే ప్రైడ్ కాదు, గర్వం కాదు. అతిశయం అంటే ఎగ్జాల్టేషన్. తనకు మెప్పు కలుగుతుంది, తనను బట్టే తనకి మెప్పు కలుగుతుంది. ఈ పూట మనమందరము మన బాధ్యత గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రపంచంలో మనుషులకి లేనిది అదే. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో పౌలు ప్రత్యేకంగా గలతీలకు రాస్తూ దేని గురించి మాట్లాడుతున్నాడంటే మీ బాధ్యత, మన బాధ్యత గురించి తను చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ బాధ్యత గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం, సరేనా? బాధ్యత అనగానే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? బాధ్యత అనగానే మనకేం గుర్తొస్తుంది? బాధ్యత అనగానే అదో పెద్ద బరువు. అవునా? నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి. తండ్రిగా బాధ్యతలు ఉన్నాయి, కుమారుడిగా బాధ్యతలు ఉన్నాయి, మరి కాపరిగా బాధ్యతలు ఉన్నాయి, స్నేహితుడిగా మన బాధ్యతలు కోకొల్లలో. సహజంగా మనం బాధ్యత అనగానే అదో పెద్ద బరువుగాను, అసలు మోయలేందిగాను, ఒక రకంగా చెప్తే అదో పెద్ద శిక్షగా కనబడద్దు మనకి. అవునా? బాధ్యత అనగానే ఎలా కనబడుద్ది మనకి? అదో శిక్ష. మన ఇంట్లో పిల్లలకి పని చెప్పాం అనుకోండి, ఇది నీ బాధ్యత అన్నాం అనుకోండి, మొదలెట్టేసింది అమ్మ నాన్న ఉదయాన్నే అనుకుంటారు వాళ్ళు. కానీ మనం బయటికి వెళ్ళి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది? ఒక్కోసారి భారంగా అనిపిస్తుంది, శిక్షగా అనిపిస్తుంది. సాధారణంగా ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, మనం అందరం, నా నుంచి మీ దాకా మనం అందరం రెగ్యులర్గా వాడే భాషలో నుంచి ఈరోజు మాట్లాడుతున్నాను నేను. ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, దీనికి బాధ్యులు ఎవరు అంటాం. ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది అని అంటాం మనం. అంటే పరోక్షంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ తప్పు యొక్క బాధ్యత ఎవరిది, వాళ్ళకి శిక్ష ఎలా వేయాలి. ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందంటే అర్థం ఏంటి? నా వల్ల జరగలేదు కాబట్టి ఇప్పుడు శిక్ష ఎవరు అనుభవించాలి, ఎవరు చేశారో వాళ్ళు అనుభవించాలి అని మన ఉద్దేశం, మన అర్థం అదే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బాధ్యతను అలా చూడదు. ఒక వ్యక్తి యొక్క బాధ్యతలను చూసే వాక్యము, దేవుని వాక్యము వేరొక విధంగా చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? బాధ్యత అనేది దేవుడు మనకిచ్చిన శక్తి కింద చెప్తుంది. బాధ్యత అనేది దేవుడు మనకిచ్చిన శక్తి కింద. ఉదాహరణకి మీకు బాధ్యత లేదనుకోండి, మీకు ఏ బాధ్యతలు లేవనుకోండి, అసలు మీరు ఉదయం లెగుస్తారా? అసలు మీకు ఆకలి వేయలేదనుకోండి, లేయాల్సిన అవసరం ఉందా? పని చేయాల్సిన అవసరం ఉందా? అంటే దేవుడు మనకు బాధ్యతని ఒక శక్తిగా, మనము ఎదగడానికి ఒక అవకాశంగా ఇచ్చింది, బరువుగా కాదు. సహజంగా బాధ్యత అనేదాన్ని మనం బరువుగా చూస్తాం. రెండోది ఏంటంటే బాధ్యత అనేది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని వెతకడానికి కాదు. ఏమండి, బాధ్యత అనేది మన చేతుల్లో ఉన్న పని లేదా శక్తి కింద మనం దాన్ని చూడాలి. ముందు ఈ రోజును అసలు బాధ్యతలో ఉన్న ప్రాథమికమైన శక్తి అంటే ఏంటో చూద్దాం. మొట్టమొదటిసారి మానవ చరిత్రలోనే ఈ బాధ్యతను తప్పించుకున్న 2 కపుల్స్ ఉన్నారు ఏదైనా తోటలో. ఏమంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకున్నారు. బాధ్యత ఎవరిది ఇప్పుడు? ఆదాము అవదంటే ఆ అవ్వ పాము దాందే. పిలిచాడు, ఆయన గారు దాక్కున్నాడు. అడిగాడు, నువ్వెందుకు దాక్కున్నావు అంటే, నీ మాట విన్నప్పుడు నేను దిగంబరినై ఉన్నాను. అరే, నువ్వు దిగంబరివి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నావు కూడా ఇప్పుడే నీకు ఎలా తెలిసింది? అప్పుడు అదంతా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అందుకు ఆదాము అంటాడు, చూడండి ఆదికాండము 3:12 మనం చూస్తాం, నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొన్ని నాకియ్యగా నేను తింటిని. చూసారా? ఆదాము తన భార్యను ఏం చేయడం మొదలుపెట్టాడు? నిందించడం మొదలుపెట్టాడు. పరోక్షంగా ఏంటంటే ఆమె దేవుడిచ్చింది కాబట్టి ఇప్పుడు నింద ఎవరి మీదకి వెళ్ళింది? ఇటు తిరిగి ఇప్పుడు నింద దేవుడి దగ్గరికి వెళ్ళింది.
అసలు ఈమె నువ్వు చేసి ఉన్నావు, ఈయన చేయడం వల్ల ఈవిడ వచ్చి నన్ను ఇది చేసింది, అందుకని నేను పండు తిన్నాను. ఇప్పుడు నింద ఎవరిని అంటున్నాడు? ఇండైరెక్ట్గా దేవుడి మీదే పడుతుంది. మన జీవితాల్లో 4 రకాలైన పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎప్పుడు ప్రతిసారి 4 రకాలైన పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే నిందలు ఎక్కువ, బాధ్యతలు తక్కువ. ప్రతి వ్యక్తిలో చేసే పనే. మొదటిది ఏంటంటే ఈ 4 పరిస్థితులు ఏంటంటే నిందలు ఎక్కువ, బాధ్యతలు తక్కువ. వీళ్ళెప్పుడు ఇతరుల వైపు వేలు చూపిస్తూ ఉంటారు. నా భార్య వల్లే నా జీవితం నాశనం అయిపోయింది, నా ఆఫీస్ బాస్ వల్ల నేను ఎదగలేకపోయాను, పలానా వాళ్ళు నన్ను తొక్కేశారు, పలానా వాళ్ళు నన్ను అనేశారు. ఎప్పుడు నింద ఎప్పుడు ఏం చేస్తాం అంటే ఎక్కువ వేస్తాం, బాధ్యతలు మనం తక్కువగా తీసుకుంటాం. వీళ్ళు ఏం చేయరు, కేవలం నిందిస్తూనే ఉంటారు. పెసిమిస్టిక్ మెంటాలిటీ అనమాట. ఎప్పుడు పక్కన వాళ్ళు నిందించడం వీళ్ళ పని. వీళ్ళు భోజనం చేయకపోయినా ఇంట్లో వండిన వాళ్ళదే తప్పు, ఎందుకని అది రుచికరంగా లేదు అందుకని తినలేదు, లేకపోతే నిన్న రాత్రి వండింది ఏదో తిన్నాను, గ్యాస్ ట్రబుల్ వచ్చింది అందుకు నీ పూట నీ వల్ల నేను తినలేదు. ఇది వండటం ఒకటిను, మళ్ళీ దానికి ఈ వ్యవహారాలు. నిందలు ఎక్కువ, బాధ్యతలు తక్కువ. ఉన్నారా ఎవరన్నా? రెండోది, నిందలు తక్కువ, బాధ్యతలు కూడా తక్కువ. ఈ రెండో గుంపు ఏంటి? రెండో వ్యవహారం ఏంటి? నిందలు తక్కువ, బాధ్యతలు కూడా తక్కువ. వీళ్ళు జీవితం మీద ఆసక్తి కోల్పోయి అసలు దేన్ని పట్టించుకోరు. అసలు వీళ్ళకి దేనికి లేక ఉండదు, అసలు ఆసక్తే ఉండదు. తినమంటే పొడి పొడిగా తింటారు, మాట్లాడమంటే పొడి పొడిగా మాట్లాడతారు. ఏదో ఉన్నాం కాబట్టి బతుకుతున్నాం, ఎప్పుడైనా చచ్చిపోవడానికి రెడీ అన్నట్టే. అసలు జీవితంలో మేము ఉన్నావా, మాకు పేరుందా, మేము ఎందుకున్నావో మాకే తెలియదు, అడ్రస్ కూడా మీరు అడగబాకండి అన్నట్లు బతికే బతుకులు కొన్ని. వీళ్ళు ఏంటంటే నిందలు తక్కువ వేస్తారు, అసలు బాధ్యతలు కూడా. కొంతమంది ఈ స్టేజ్లో బతుకుతున్నారు. ప్రత్యేకించి ఈనాటి యవ్వనస్తులు బతికే స్టేజ్ ఇది. నిజం చెప్తున్నా, నువ్వు నాకు ఏ పని చెప్పాకు, అసలు నేను ఏ పని చేయను, నేను ఎక్కడికి వెళ్ళను, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. జీవితంలో బాధ్యతను తీసుకొని, వయసు ప్రకారంగా వచ్చేదే బాధ్యతను వాళ్ళు తీసుకొని, వ్యక్తిగతంగా తీసుకొని దానిలో పైకి రావాలి. కానీ ఎంతసేపు కాడి పారేసినట్లుగా, లేకపోతే పైకి రాలేకపోతే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు పైకి రాలేదు, నువ్వు ఎందుకు చేయలేదంటే పలానా వాళ్ళు నా చేయలేదు అందుకే నేను పైకి రాలేదు. ఎప్పుడు పక్కన వాళ్ళ మీద పడాడడం. ఏమండి? నిందలు తక్కువ, బాధ్యతలు కూడా తక్కువ. వీళ్ళు కూడా పైకి రారు. మూడో వాళ్ళు, నిందలు ఎక్కువ, బాధ్యతలు ఎక్కువ. వీళ్ళు ఇతరుల తప్పును కూడా తమ నెత్తిన వేసుకుని అదనపు భారాన్ని మోస్తూ త్వరగా అలసిపోతారు. వీటిని ఇంగ్లీష్లో మనం బర్న్అవుట్ అంటాం. వాళ్ళేదో అంటారు అనుకుని వాళ్ళ పని కూడా వీళ్ళే చేస్తారు. ఆఫీసుల్లో చూసారు ఎప్పుడన్నా? అసలు చూడటానికి మహా శాంతమూర్తులు, మహానుభావుల్లో కనబడతారు, కానీ తొందరగా బర్న్అవుట్ అయిపోతారు. వీళ్ళకి ఎక్కువగా యాంగ్జైటీ వచ్చేస్తుంది, భయాలు ఎక్కువ వచ్చేస్తాయి, ఎడాబెడా తింటా ఉంటారు, కాఫీలు టీవీలు ఎక్కువ తాగుతూ ఉంటారు, ఒళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కారణం ఏంటంటే వీళ్ళకి నిందలు ఎక్కువే, బాధ్యతలు ఎక్కువే. పాపం రోడ్డే పోయే వాళ్ళే కూడా పిలిచి మళ్ళీ పాపం వీళ్ళే ఎక్కించుకుంటారు అన్ని బాధ్యతలు కూడా. ఎంత బాధ్యతో అంత అక్కర్లేదు, మీరు మోస్తే చాలు. మనకు అక్కర్లేని వాటిని కూడా మోసి మీతో పాటు మీ ఇంటి వారిని కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మీరు సఫర్ చేయాల్సిన అవసరం లేదు. మనం వాక్యం ఏం చదువుకున్నాం, ఎవరు భారాలు వాళ్ళు మోస్తే చాలు, పక్కన వాళ్ళది మోయాల్సిన అవసరం లేదు. మీకు అంత సమయం ఉంటే, మీ భారాలు మీకు కాస్త భారం తక్కువ ఉంటే, సమయం ఎక్కువ ఉంటే నా దగ్గర రండి, మీ చేతులు కరపత్రికలు పెట్టి మంగళగిరిందా తిప్పేస్తా. ఏమండి? మీకు భారాలు ఏమైనా తక్కువ అంటే దేవుని పని చేయండి, అంతేగాని వేరే వాళ్ళది మీకు అక్కర్లేని దాన్ని కూడా. కొంతమంది ఇక్కడ మెహర్బానీ కోసం, పేరు కోసం, ఏమండి 10 మంది మిమ్మల్ని పొగడాలని. మీరు గుర్తుపెట్టుకోండి, 4వ వచనంలో ఏముంది? ఒకని పని అతనికి అతిశయోక్తిని కలగజేస్తుంది, పక్కనాళ్ళ పని కాదు. ఏమండి? పక్కనాళ్ళ పని మీకు అతిశయోక్తి కలగజేస్తుందా? అలా అని పక్కనాళ్ళని తృణీకరించమని కాదు. మీరు పక్కనాళ్ళకి సహాయం చేయాలి, పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. ఒకడు 1 మైలు రమ్మంటే మీరు 30 మైళ్ళు వెళ్ళండి అన్నాడా? ఎన్ని మైళ్ళు వెళ్ళమన్నాడు? 3 మైళ్ళు. 30 మైళ్ళు అని అక్కడే చెప్పలా. మీరు అతిగా ఎక్కువగా పులుకోవాల్సిన అవసరం లేదు, మరీ ఎక్కువగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, అలా అని మరీ పూర్తిగా పక్కన వాళ్ళ మీద తోసేయాల్సిన అవసరం కూడా లేదు. బ్యాలెన్స్. ఆ తర్వాత 4వ గుంపు, నిందలు తక్కువ, బాధ్యత ఎక్కువ. వీళ్ళు నిజమైన అద్భుతమైన మనుషులు అండి. వాళ్ళు నిందలు తక్కువ వేసి, నేను ఏం చేసినా, నేను ఈ రోజున ఏం ఎదుర్కొంటున్నానో ఒకప్పుడు నేను చేసిన నిర్ణయమే అని గ్రహించి, నా తప్పును నేను సరి చేసుకుంటాను, ఇది నా బాధ్యత అన్న వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. నా ఉద్దేశం ప్రకారం ప్రపంచంలో వీళ్ళ శాతం బాగా తక్కువగా ఉంది. బహుశా ఒక 2-3 శాతాలు కూడా ఉంటాయో ఉండదో అని నా పెద్ద డౌట్. మన ఇళ్లల్లో చెప్పండి, ఒకసారి ఆలోచన చేసుకోండి, మనల్ని మనం చూసుకుందాం. నన్ను నేను చూసుకుంటున్నాను, నేను నిందలు తక్కువ చేసి బాధ్యతలు ఎక్కువ తీసుకునే మనిషినేనా కాదా? అలా అయితే నేను పైకి వస్తా. మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వేరే వాళ్ళ మీద నింద వేసేటప్పుడు ఆ నిందలో మీరు కూడా పాలి భాగస్తులే అని జ్ఞాపకం ఉంచుకోండి. ఉదాహరణకి మీరు ఒక పెట్టుబడి పెట్టకపోతే మీరు నష్టపోతారు,
నష్టపోతారా? ఏమండి, పలానా వాళ్ళు మోసం చేశారంటున్నారు, కానీ మీరు ముందుకు వెళ్ళకపోతే మీకు నష్టం వస్తుందా? ముందు వెళ్ళింది మనమే కదా. ఏమండి, అంటే నిందించడంలో మన పాత్ర కూడా ఉంది, నష్టపోవడంలో మన పాత్ర కూడా ఉంది. కొన్ని మన పాత్ర లేకుండా మనకు తెలియకుండా జరిగిపోయే ఉంటే వాటి గురించి నేను మాట్లాడట్లేదు, వాటిని దేవుడే చూసుకుంటాడు. కానీ మన పాత్ర ఉండి మనము చేయగలిగిన వాటిని మనం చూస్తాం. నువ్వు చేయగలిగిన వాటిని చేపట్టు అంటాడు సామెతల్లో. అంటే మనం చేయగలిగి సామర్థ్యం ఉన్న వాటిని కూడా లెక్క లేకుండా, లేదు మొహమాటంతోనో ఇంకో దాంతోనో చేసి మనం నష్టపోయి అప్పుడు ఏం చేయాలి? బాధ్యత ఎక్కువ ఉన్నవాళ్ళు దాన్ని నేను సరిచేస్తాను, నష్టపోయిన దానికి బాధపడబాకండి. ఒక విషయం చెప్తా, చేతకాని వాళ్ళు ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తారు, సాధించే వాళ్ళు ఎప్పుడు జరగవలసిన దాని గురించి కష్టపడతారు. మరలా చెప్తున్నాను, చేతకాని వాళ్ళు జరిగిపోయిన దాన్ని ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉంటారు. మరి పైకి వచ్చేవాళ్ళు, సాధించేవాళ్ళు జరగవలసిన దాని గురించి ఆలోచన చేస్తూ కష్టపడతారు. చాలా మంది బాధ్యత రహితంగా ఉండటం చూస్తే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వయసు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే యవనస్తులు కానీ ఎంత బాధగా ఉంటుందో చెప్పలేను. నేను చాలా దేశాల్లో యవనస్తులు, నేను బహు తరచుగా వెళుతూ ఉంటాను కదా వెస్ట్రన్ కంట్రీస్, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా వాళ్ళ ఇంట్లో, పేరెంట్స్ ఇంట్లో బేస్మెంట్లో ఉంటూ వీడియో గేమ్లు ఆడుకుంటూ ఉంటారు. బుద్ధిమాలిన సిగ్గు శరం లేని యువత. ఏంటి ఇంకా ఆడుకుంటాం ఏంటి? 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా నాకు అర్థం కాదు. బాధ్యత ఉండక్కర్లా. మన దేశంలో అయితే బెల్ట్ పట్టుకుని 4 పీగుదురు. వాళ్ళ అమ్మ అంటది మై బేబీ అంటది. ఏది 40 ఏళ్ళు వచ్చిన బేబీ అంట. ఈ ముందు ఈ తల్లిదండ్రులు తిట్టాలి. బాధ్యత నేర్పించకుండా, బుద్ధి లేకుండా ఇంట్లో పెట్టుకుని 3 పూట్ల భోజనం పెడుతూ బయటికి పంపించి నీ కష్టం నువ్వు చెయ్యి, ఇది నీ పని అని చెప్పే తల్లిదండ్రులు ఈ రోజులు తగ్గిపోతున్నారు. ఏమన్నంటే ప్రేమ అంటే ఇదేం ప్రేమ నాకు అర్థం కావట్లా. బాధ్యత నేర్పించిన ప్రేమే కాదు, మీరు నాశనం చేస్తున్నారు ఆ జనరేషన్ని. బాధ్యత నేర్పించండి, పెద్ద లేదు చిన్న లేదు, బాధ్యత నేర్పించండి. బాధ్యత నేర్పించకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి భారం వాళ్లే మోయాలి. 18 సంవత్సరాలు నిండిన లేదా 20 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా మీరు చేతి డబ్బుల కోసం ఇంట్లో ఆధారపడడం ఏంటి నాకు అర్థం కాదు. అసలు మీరెందుకు ఇస్తున్నారు పేరెంట్స్గా? అఫ్ కోర్స్ ఉండి ఇవ్వడం వేరు, కానీ ఆ మనిషికి రావాలి కదా. పేరెంట్స్ ఫెయిల్ అవ్వట్లే ఈ విషయంలో. బాధ్యత నేర్పించట్లేదు, పొరుగుగా బతకడం నేర్పించట్లేదు, నీతియుతంగా బతకడం నేర్పించట్లేదు, దొంగతనం చేయకుండా, ఏ తప్పు చేయకుండా వారి సంపాదన వారు సంపాదించి బతకడం ఎందుకు నేర్పించట్లేదు? ప్రత్యేకించి క్రైస్తవ కుటుంబాల్లో నీతి సూత్రాలను నేర్చుకునే మనము బాధ్యత నేర్పించకపోతే ఎలా చెప్పండి? ఇవ్వండి వాళ్ళకు కూడా కొంత తప్పును వాళ్ళ ఎత్తున కూడా వేయండి. వాళ్ళని చదువుకొనివ్వండి. చదువుకున్న తర్వాత బాబు ఇది నువ్వు ఇంత కట్టాలి నేర్పించండి. కుటుంబాలు పైకి రావాలంటే, దారిద్ర్యంలో నుంచి పైకి రావాలంటే, సంపాదన పెరగాలంటే, కుటుంబంలో లేదు సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావాలంటే కష్టపడిన వాడికేనండి. అందరి కుటుంబాలు గొప్పవే, కానీ బాధ్యతలు లేకపోవడం వల్ల, బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం వల్ల వాళ్ళ ఆస్తులన్నీ కరిగిపోయి నేడు పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాగే చేస్తారా? ఏమండి, నిందలు వేయడం మాని, యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ పక్కన వాళ్ళ మీద తప్పు దోయడం మానేసి మీ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, సమస్యల మధ్యలో ఎలా బ్రతకాలో, బాధ్యతల్ని తీసుకోవడం ఏంటో, సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళి వాటిని నిలబడటం ఏంటో మీరు నేర్చుకోండి, నేర్పించండి, అలాగే ప్రవర్తించండి. మనకి జీవితంలో బతకడం చేతనైతే మనం పూజించే ఈ దేవునికి, మన ప్రభువుకి విలువ తీసుకొస్తుంది. లేదంటే మనం చేసే భక్తికి అసలు విలువే లేదు. మన దేవునికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అరే వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వీళ్ళు బాధ్యతగా ఉన్నారు, చక్కగా చూస్తున్నారు, వాళ్ళ పనాలు చేసుకుంటారు, నీతిగా వాళ్ళంటాళ్ళు చూడండి ఎంత బాగా పైకి వచ్చారన్న సాక్ష్యం కావాలా? వీళ్ళు భక్తి చేస్తారు కానీ బూతులు తిడతారన్న సాక్ష్యం కావాలా? మనం ఎప్పుడు బాధితులుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం, కానీ బాధితులని స్థాయి నుంచి ఏదైనా సాధించే స్థాయిలోనికి మనం రావాలండి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. యోసేపు కావాలంటే తన అన్నల్ని తప్పు పట్టవచ్చు. మీ వల్ల నేను నా తండ్రిని కోల్పోయాను, మీ వల్ల అసలు నాకు తమ్ముడు ఒకడు ఉన్నాడని కూడా తెలియలేదు, మీ వల్ల నేను ఇంటికి దూరంగా ఉన్నాను. ఒరే దుర్మార్గులారా, మీరు నన్ను గోతిలో పడేసిన తర్వాత వాళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్టు చేశారు, జైల్లో వేశారు, నానా తిప్పలు పడ్డాను, ఈ సంవత్సరాల్లో సగం జైల్లోనే ఉన్నాను, మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు అని చెప్పి వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నాడా? అసలు వాళ్ళని ఏమన్నా అన్నాడా? ఏమనలా, ఒక్క మాట అనలా. విక్టిమ్గా కాకుండా, బాధితుడిగా కాకుండా విజయుడిగా మాట్లాడాడు. భలే మనిషి అండి యోసేపు. వ్యక్తిత్వం వండర్ఫుల్. బాధ్యత కలిగిన వాడు కాబట్టి అంటాడు, ఇది మేలు కొరకే దేవుడు నన్ను చేశాడు. మీరందరూ కలిసి నన్ను ఒక్కడిని గోతులో వేశారు, ఈరోజు మీరు గోతులో పడకుండా భోజనం పెట్టేదానికి దేవుడు నన్ను
లేవనెత్తాడు. ఏమండి, మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం, పక్కన వాళ్ళ వల్ల నేను నష్టపోయిననే స్థాయిలోనే మీరు ఉండినట్లయితే మీరు పైకి రాలేరు. యోసేపు లాంటి వ్యక్తిత్వం ఉండినట్లయితే నన్ను మీరు గోతిలో పడేశారు, కానీ మీరు గోతిలో పడకుండా దేవుడు నన్ను ఏం చేశాడు? అందలం ఎక్కిచ్చాడు. వాట్ ఏ పర్ఫెక్షనిస్ట్ అండి. ఆ వ్యక్తిత్వంలో ఎదుగుదల చూసారా? తను కేవలము చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తి, కేవలము బానిసగా ఒకళ్ళ ఇంట్లో చాకరీ చేసిన వాడు. ఇతనికి ఇంత మంచి వ్యక్తిత్వము ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒకసారి ఆలోచన చేయండి. జీవితాంతం నా అన్నల వల్లే నా జీవితం నాశనం అయిపోయింది, వాళ్ళని నమ్మేయడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, పోతిఫర్ ఇంట్లో ఆవిడ నన్ను ఇలా చేయడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, అరే నేను అర్థం చెప్పినాడు నాతో పాటు జైల్లో ఉన్నాడు, బయటికి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోయాడు, వాడి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని ఆడవలా. చేతకాని వాళ్ళు ఇప్పుడు పక్కన వాళ్ళ మీద తోసేసి వాళ్ళ తప్పులన్నిటినీ మేము పలానా వాళ్ళ వల్ల నాశనం అయిపోయామని చెప్పి తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ విక్టిమ్స్, బాధితుల కింద ఉన్నారు. బాధితులు ఈ దేశంలో ఎవరు ఉన్నారో కొన్ని కోట్ల మంది ఉన్నారు, కొన్ని కోకల్లుగా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు బాధితులు కాదు, పిలువబడిన వారు. బైబిల్లో ఎప్పుడైనా మీరు బాధితులు అని ఉందా? ఏమండి, యాకోబులో మనం చూస్తాం, మనం మొదటి అధ్యాయంలో చూసాం, మీరు శ్రమల పడుటకే పిలువబడి తిరిగి అంటాడు. ఇది ఎక్కడ థియాలజీలో నాకు అర్థం కాదు. యాకోబు రాస్తూ మీరు శ్రమలు పడడానికి, యూ హ్యావ్ బీన్ కాల్డ్ టు ఫేస్ ద ఛాలెంజెస్. మీరు కష్టాలు ఎదుర్కోవడానికి, శ్రమలు ఎదుర్కోవడానికి దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు అంటాడు. కానీ మీరు శ్రమ పడుతున్నారు, అయ్యో మీరు బాధితులు అనలా. ప్రభువారు ఏమన్నాడంటే మీరు బాధించబడతారు, వాళ్ళు నన్ను బాధించారు, నన్ను హింసించారు, నన్ను దూషించారు కూడా, మీరు కూడా దీన్ని ఎదుర్కొంటారంటాడు. కానీ మీరు బాధితుల కింద ఉండిపోమని ఎప్పుడు చెప్పలా. బైబిల్లో ఎప్పుడు మనం విక్టిమ్స్ అనేది చెప్పబడలేదు, మనం బాధితులుగా పిలవబడలేదు, మనల్ని విజయులుగానే పిలిచింది. మనం ఎదుర్కొనడానికే పిలవబడ్డాం, నశించిపోవడానికి నష్టపోవడానికి కాదు. యోసేపు ఏడవచ్చు, ఏమండి, ఆదాములాగా కూర్చొని ఏడవచ్చు, ఆదాములాగా తప్పు తోసేయవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు నన్ను తోసేశారు, కానీ కేవలం మీకు మాత్రమే కాదు అనేకమైన వారికి భోజనం పెట్టడానికి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. అది బాధ్యతను స్వీకరించిన ఒక మనిషి మాట్లాడే మాట. బాధ్యత లేకుండా ఆదాము నిందను తోసేస్తే ఈయన మాత్రము బాధ్యత కలిగిన ఒక మనిషిగా మాట్లాడుతూ అంటాడు, నేటి దినమును జరుగునట్లు బహు ప్రజలను బ్రతికించినట్లు మేలుకే జరిగిందంటాడు. మనం అందరం స్వేచ్ఛ గురించి మాట్లాడదాం, మనం అందరం ఎదగడం గురించి మాట్లాడతాం. కానీ మీకు వచ్చిన స్వేచ్ఛ, మీ ఎదుగుదల, మీ సంపాదన అది బాధ్యత మీద ఆధారపడిందని ఎంతమంది గ్రహించి ముందుకెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చేతులు ముడుచుకుని కూర్చోవాలి, కాళ్ళు ముడుచుకు కూర్చోవాలి, మరి ఆకాశం నుంచి మొత్తం పగిలిపోయి గుట్లుగా డబ్బులు వచ్చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి? బాధ్యత కలిగిన మనుషుల మాటలు కాదు అవి. లోకం మనకేం నేర్పుతుందంటే బాధ్యత తీసుకోవడం అంటే అదో పెద్ద భారం అని, శిక్ష అని నేర్పుతుంది. కానీ భక్తి ఏం నేర్పుతుందంటే దేవుడు మనకి ఇది నీకు శక్తేయా, నువ్వు వెలుగులోనికి రావడానికి, నువ్వు అభివృద్ధిలోనికి రావడానికి, నీ కుటుంబాలు నువ్వు బాగుండడానికి ఇది నీకు దారి అని దేవుడు చెప్తాడు. చూడండి, సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒక యవనస్తుడు అన్నాడు అనుకోండి, డ్రగ్స్కి బానిసయి, చెడ్డ వ్యసనాలకి బానిసై తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు అనుకుందాం. నీకు తప్పు జరిగిందని తెలుసు, తప్పులో నువ్వు ఉన్నావని తెలుసు, నీతో తప్పు జరుగుతుందని తెలుసు, నీ దగ్గర ఉన్నది వ్యసనము, వదలాలని తెలుసు. కానీ దాన్ని నువ్వెందుకు కొనసాగిస్తూ ఉన్నావు? నింద వేయడం తేలిక, కానీ దానిలో నుంచి బయటికి రావడం కష్టం. వ్యసనంలో నుంచి బయటికి రావాలంటే వేయాల్సింది నింద కాదు. అంటే ఇప్పుడు తను చేసేదానికి, తను ఏదైతే బాధితుడిగా ఫీల్ అవుతూ తను చేసే తప్పుని కప్పుపుచ్చుకోవడానికి పక్కన వాళ్ళ మీద నింద వేయడం. ఎవరైనా కానీ నేను అంటాను అది సబబైన విషయము కాదు. బాధ్యత అనేది ఒక భారం లా మోయవద్దు, అది దేవుడు మీకు ఇచ్చిన గ్రహింపుగా చూడండి. ఈరోజు మన పాపాల నిమిత్తం ఆయన తన బాధ్యతగా దిగి వచ్చాడు. మనకి మంచి ఉదాహరణ ఎవరు ఉన్నారంటే, మనకు మంచి ఉదాహరణ మన ముందు ఎవరిని ఉన్నారంటే అది మన ప్రభువైన క్రీస్తే. దేవుడికి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. దేవుడే మనిషిగా ఈ ప్రజలని సృష్టించాడు, ఈ మనిషిని సృష్టించాను, ఈ మనిషిని తిరిగి మరలా నా దగ్గర తీసుకురావాల్సిన బాధ్యత నాదే అని చెప్పి ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి రాకపోతే మనందరికీ రక్షణ ఉందా? మనం ఎక్కడుందో అని చెప్పండి. బాధ్యత అనేది దేవాది దేవుడే తీసుకుని మనం రక్షించడానికి వచ్చినప్పుడు మీకు వ్యక్తిగతంగా మీ కుటుంబాల బాధ్యత, భక్తి విషయంలో బాధ్యత, నీతి విషయాల్లో బాధ్యత, అదేవిధంగా మీ వ్యక్తిగతమైన విషయాల్లో బాధ్యతను ఇస్తూ ఉన్నప్పుడు మీరు ఆ బాధ్యతను స్వీకరించండి. అది దానిలో దేవుని శక్తి ఉంది. దేవుడు మిమ్మల్ని నడిపించడానికి, కట్టడానికి, నిలవబెట్టడానికి ఒక బాధ్యతను అప్పగిస్తే దాన్ని తోసివేయవద్దు, దానిలోంచి దూరంగా తొలగిపోవద్దు. యోసేపులాగా బాధితుడిలాగా విజయుడిగా మాట్లాడండి, ఆదాములాగా ఎప్పుడు బాధితుడిగా మాట్లాడద్దు.
మీ ఇంట్లో ఉన్న యవనస్తుల్ని ఒప్పుకోవద్దు, బాధ్యత లేకుండా రోడ్డు వెంబడి తిరుగుతుంటే 4 గద్దించండి. ప్రేమ పేరుతో వాళ్ళని ఊరినే కొనసాగించవద్దు వాళ్ళు చేసే తప్పులు. ఒకవేళ మీరు బాధ్యత లేకుండా మీరు కూడా ప్రవర్తిస్తుంటే దయచేసి బాధ్యతను తీసుకోండి. ఇంట్లో యజమానిగా మగవాళ్ళకి దేవుడిచ్చిన బాధ్యత ఉంది, దాన్ని నెరవేర్చండి. భార్యలుగా మీకు ఇచ్చిన బాధ్యత ఉంది, దాన్ని నెరవేర్చండి. తల్లులుగా మీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చండి. తండ్రులుగా మీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చండి. అంతేగాని దాన్ని వదిలివేసి దయచేసి తిరగవద్దు. దేవుడు మనల్ని ఏం చెప్తూ ఉన్నాడంటే, గలతీ పత్రికలోకి తిరిగి వెళదాం. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించుకొనవలెను. మీరు చేసే పనిని మీరు పరీక్షించుకుంటారా? మీరు ఎలా చేస్తూ ఉన్నారు? ఎంత బాధ్యతగా ఉంటూ ఉన్నారు? మీరు చేసే సంపాదన కానీ మీరు చేసే ప్రతి విషయంలో మీరు ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు? అప్పుడు ఏంటంట, ఇతరులను బట్టి కాక ఎవరిని బట్టి వస్తుందంట, తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. వేరే వాళ్ళు నేను పొగడాలని చూడటం ఏంటండి? మీరు చేసే పనులు మీకు గొప్ప చేస్తాయి. ఒకవేళ మీరు చేసే పనులు మీకు గొప్ప చేయట్లేదంటే దాని అర్థం ఏంటి? మీరు దానికి తగ్గట్లుగా కష్టపడట్లా. ఎవని భారము వాడు భరించుకొనవలెను గదుగా. మీ భారం మీరు భరిస్తున్నారా? పక్కన మీద తోసేస్తున్నారా? దయచేసి బాధ్యత కలిగి మీ జీవితాలను కొనసాగించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. భక్తి అనేది మీ బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. మీ దేవుని పేరు, మీ దేవుని ఈ భక్తి యొక్క పరపతి పేరు కూడా మీరు ఎంత బాధ్యతాయుతంగా లోకంలో ఉంటున్నారో అన్న దాని మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఒకలాగా, బయట ఒకలాగా, లోపల ఒకలాగా, బయట ఒకలాగా, మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉంటే మీరు భక్తిలో ఎదుగుతున్నట్లా? దేవునికి మీ వలన పేరు వస్తుందా, అవమానం వస్తుందా? మీరు బాధ్యత లేకుండా ప్రవర్తించి మీ బాధ్యతలను తోసిపట్టి దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, మీరు ప్రార్థన చేయట్లేదని నా మీద వస్తే మీకేం వస్తుంది చెప్పండి? మీ ప్రార్థన మీరు చేయండి, మీ పనులు మీరు చేయండి, మీ విశ్వాసం మీరు చూపించండి, మీ క్రమశిక్షణ నీతియుతంగా ఉందో లేదో చూడండి, మీ బాధ్యతను మీరు నెరవేర్చండి. అప్పుడు మీరు కూడా దేవుని పొందుకోండి. పాస్టర్ గారి ప్రార్థన, పాస్టర్ గారి ప్రసంగం సరిపోదు. మీ ప్రార్థన, మీ నమ్మకము, మీ నడవడిక కూడా అత్యంత ప్రాధాన్యం. దేవుడు మిమ్మల్ని అందరినీ మీ బాధ్యతలు మీరు నెరవేర్తించేటట్లుగా, క్రమశిక్షణ కలిగిన, నీతి కలిగిన జీవితాలను మీరు పాటించేటట్లుగా దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించి ఆశీర్వదించాలని, మిమ్మల్ని ఆ విధంగా ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూట నా మాటలు ముగిస్తున్నాను.